ఏడాదేళ్లలో కేసీఆర్ది ఊహల బడ్జెట్, కాంగ్రెస్ది వాస్తవ బడ్జెట్ అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. 6 గ్యారెంటీలపై విమర్శలు చేసిన కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడడం కాదని ప్రజల్లోకి వెళ్లి చర్చించడానికి సిద్ధమా అని సవాల్ చేశారు. కాంగ్రెస్ మంత్రులు సిద్ధంగా ఉన్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టీలకు శుభాకాంక్షలు తెలిపారు. అగ్రికల్చర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్. ఓకే, కేటీఆర్ మీరు రెడీయా? రైతుల దగ్గరికి మా తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ అండ్ కేటీఆర్ గారు రైతుల దగ్గరికి పోదాం. 2 లక్షల రుణమాఫీలో 1 లక్ష దాకా ఉన్న అప్పులు మొన్న మాఫీ అయిపోయినాయి కదా. రేపు ఇది ఎంత, ఈరోజు 20 డేటు 25 కదా. ఇంకొక 15 రోజులు అయితే నీకు ఈ 1 లక్ష అయిపోయింది. ఇంకొక 1 లక్ష 2 లక్షలు పూర్తిగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు అండ్ మా తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ రైతుల దగ్గర పోదాం. ఈ మీడియాలో వద్దిగా నువ్వు బీఆర్ఎస్లో కార్యాలయంలో కూర్చొని మాట్లాడము, మేము ఏది గాంధీభవన్లో కూర్చొని వద్దిగా. మా మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కేటీఆర్ గారు రైతుల దగ్గరకు పోయి రుణమాఫీ మీద గత 10 ఏళ్ల కాలంలో ఇప్పటికీ ఎంత తేడా ఉందో రైతుని అడుగుదాం. దానికి మీరు సిద్ధమా? ఇప్పుడు 6 గ్యారంటీలను గంగలో కలిపేసి అని కేటీఆర్ కామెంట్స్. మేము వచ్చి 7 నెలలు అయింది. మొదటి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి సమక్షంలో, ఖార్గే గారి సమక్షంలో సంతకం పెట్టిండు. 7 నెలలు అవుతుంది. మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం చేస్తున్నారు. కేటీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా మీరు విమర్శ చెయ్యాలి కాబట్టి చేస్తున్నారే తప్పితే మీరు ఆర్టీసీ బస్సులో మీరు రండి, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా వస్తారు. మీరిద్దరూ ఒక బస్సులో ఎక్కండి. అక్కడ మహిళలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు 7 నెలల నుంచి నడుస్తుందా లేదా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, కేటీఆర్ గారు బస్సులో కూర్చొని అడగండి. దానికి మీరు సిద్ధమా? మా మినిస్టర్ గారు